మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. ఏంటి? డబ్బుతో కొనలేనివి, డబ్బుతో విలువ కట్టలేనివి, డబ్బు కోసం వదులుకోలేనివి కొన్ని ఉంటాయి అమ్మగారు. డబ్బు అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది కానీ అనుబంధాలన్నింటినీ తెచ్చివ్వలేవు అమ్మగారు. అన్నింటికీ డబ్బే ముఖ్యం అనుకుంటే మనుషుల దగ్గర డబ్బు ఉంటుంది తప్ప మనసుల మధ్య ప్రేమలు, అనుబంధాలు, సంతోషాలు ఉండవు అమ్మగారు. అరుణ్ బాబు గారికి చేయాల్సినవన్నీ చేశాను. మళ్ళీ మందులు వేసే టైంకి తిరిగి వచ్చేస్తాను. నేను కలవాల్సిన వాళ్ళు నాకు ముఖ్యం. క్షమించండి అమ్మగారు. మీ పేదవాళ్లతో వచ్చిన గొడవ ఇదే. డబ్బులు లేకపోతే పస్తులుంటారు గాని దేనికి కాంప్రమైజ్ కారనుకుంటాను. ఏమీ లేకపోయినా మీకు మీరే గొప్ప అనుకుంటారు. ఇది మీ అహంకారమో బలహీనతో నాకర్థం కాదు. మీరు నా గురించి ఎలా అనుకున్నా పర్వాలేదు అమ్మగారు. ఈ ఒక్కసారి వెళ్ళనివ్వండి. అమ్మగారు, నేను ఒకరిని కలవడానికి వెళ్ళాలి. సాంబవి అమ్మగారికి చెప్పాను. 1-2 గంటలాగా వచ్చేస్తాను. నేను వచ్చే వరకు కొంచెం బాబుగారిని చూసుకోండి. సరే, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాలే. సరేనమ్మా. హలో. నమస్తే మేడం, నా పేరు శాంతారాం, జైలు ఇన్స్పెక్టర్ని. ఓ మీరా? సిఐ గారు మీరు ఫోన్ చేస్తారని చెప్పారు. చెప్పండి. మీ బావగారికి యాక్సిడెంట్ చేసిన ఖైదీ ఇప్పుడు మా జైల్లో మా అండర్లోనే ఉన్నాడు. ఏం చేయమంటారో చెప్పండి. మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. వాడికి పెద్ద శిక్ష పడేలా చేయండి. అదే నాకు కావాల్సింది. మీరు ఎలా అంటే అలా చేద్దాం మేడం. కాకపోతే ఒక్క విషయం మీకు చెప్పాలి. ఏంటి? ఇప్పటి వరకు వాడిని ఎంత కొట్టినా నేనే చేశానని వాడిని ఒప్పించలేకపోయాం మేడం. శిక్ష పడాలంటే వాడైనా ఒప్పుకోవాలి, లేదంటే వాడే చేసినట్టు మీ బావగారైనా కంప్లైంట్ ఇవ్వాలి. మీ బావగారు కోలుకునేలోగా మీరు తెలివిగా వాడిని అప్రూవల్గా మార్చగలిగితే బెటర్. వాడు అప్రూవల్గా మారినట్టు కాకుండా నేనే వాడి చేత నిజం చెప్పించినట్టు స్టేట్మెంట్ రాసి వాణ్ణి ఏం చెయ్యాలో అది చేస్తాను. ఏమంటారు? వాడు మీ పోలీసులకే లాఠీ దెబ్బలకే లొంగనప్పుడు ఇక నా మాటేం వింటాడు? ఎవరినెలా లొంగ తీసుకోవాలో మా పోలీసుల కన్నా మీ పెద్దవాళ్ళకే బాగా తెలుస్తుంది. మీరే ఆలోచించండి. ఓకే, నేనే వచ్చి వాడితో మాట్లాడతాను. సరే మేడం, ఉంటాను. ఎవరమ్మా? ఏం కావాలి? ఈ జైల్లో మా నాన్నగారు ఉన్నారండి. మా నాన్నగారిని కలవడానికి వచ్చాను. ఎప్పుడు పడితే అప్పుడు కలవడానికి వీల్లేదమ్మా. ఖైదీల్ని కలవడానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలోనే రావాలి. చాలా దూరం నుంచి వచ్చానండి. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి నాకు కూడా వీలు పడదండి. ఒక్కసారి పంపించండి, వెళ్ళి వెంటనే వచ్చేస్తా. మీకు దండం పెడతాను సారు. నేను మీ కూతురు లాంటిదని అనుకోండి. దయచేసి ఒక్కసారి పంపించండి. మీ నాన్నగారి పేరేంటమ్మా? జగన్నాథం అండి. జగన్నాథం అంటే రాజమండ్రి నుంచి కొత్తగా ఒక ఆయన వచ్చాడు, ఆయనేనా? అవునండి. విజిటింగ్ టైం అయిపోవచ్చింది, త్వరగా వచ్చేయాలి మరి. అలాగేనండి. రా. మనిషి చూస్తే మంచోళ్ళలాగే ఉన్నాడు. ఎవరితోనూ మాట్లాడ్డు. ఏదో పోగొట్టుకున్నోళ్ళలా ఉంటాడు. కాస్త నువ్వైనా మీ నాన్నకు ధైర్యం చెప్పు. అందుకే వచ్చానండి. భోజనం జైల్లోకి తీసుకురాకూడదు.
నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తా గానీ నువ్వు త్వరగా అన్నం పెట్టి వచ్చాయి. మ్, పదమ్మా. నాన్న నాన్న అమ్మా సరసు, ఎలా ఉన్నావు సరసు? బాగున్నావు తల్లి? బాగున్నాను నాన్న. నువ్వు మన ఊరు నుంచి ఈ హైదరాబాద్కి ఎలా వచ్చావమ్మా? నేను ఇక్కడే ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, ఏంటి నాన్న? ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ వాగ్దేవి ఇంటికి వెళ్ళొద్దమ్మా. ఇప్పుడు నేను వాగ్దేవమ్మ గారి ఇంట్లో ఉన్నానని చెప్తే నాన్న కోపం వస్తుంది. నాతో మాట్లాడకుండానే వెళ్ళిపోమంటారు. ఇక్కడికి ఎలా వచ్చావు సరసు? మిమ్మల్ని కలవడానికని పోలీస్ స్టేషన్కి వెళితే మిమ్మల్ని ఇక్కడికి పంపించామని చెప్పారు నాన్న. మిమ్మల్ని కలవాలని వచ్చాను. ఎంత దూరం ఎందుకు వచ్చావమ్మా? ఆ ఊరికి ఊరు దూరం కావచ్చు కానీ తండ్రి కూతుళ్ళ మధ్య దూరాలు ఉండవు కదా నాన్న. నేను రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? నేను నీ తండ్రిని కాదు, నేరం చేసిన ఖైదీని. వెళ్ళిపో. నేరం చేసినా చేయకపోయినా నువ్వు నా తండ్రివి కదా నాన్న. బంధాలు అనుబంధాలు వద్దనుకున్నంత మాత్రాన తెగిపోవు నాన్న. మనసులో ప్రేమ చచ్చిపోనంత వరకు అవి బ్రతికే ఉంటాయి, బలపడుతూనే ఉంటాయి నాన్న. అమ్మ జయంతి రోజున నువ్వెవరో తెలియకుండానే నీకు భోజనం పెట్టాను. ఆ తర్వాత నీకు అన్నం పెట్టే అదృష్టం కూడా నాకు కలగలేదు. ఆకలేసిన ప్రతిసారి తినాలనే కూర్చుంటున్నానన్న, కానీ ప్రతి మెతుకులోనూ మీ జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి. ముద్దు గొంతుకు దిగడం లేదు నాన్న. నీకు నా చేత తినిపించాలని భోజనం తీసుకొచ్చాను నాన్న. తిన్నానా? వద్దమ్మా, నేను తినను. నువ్వు తిననంటే నేను కూడా తినడం మానేస్తా. ఎస్ జైలర్ గారు, 5 minutesలో అక్కడ ఉంటాను. ఓకే. అమ్మ సరసు, కన్న తండ్రిగా నీ పెళ్లి నేను చేయలేకపోయాను. కనీసం నీ పెళ్లి చూసి నీ నెత్తిన అక్షింతలు వేసి ఆశీర్వదించే అదృష్టం కూడా ఆ దేవుడు నాకు ఇవ్వలేదమ్మా. నీకు అత్తారింట్లో బానే ఉంది కదమ్మా? అత్తారింట్లో నాకెలాంటి సమస్యలు లేవు నాన్న. వాళ్ళ కోడల్లా కాకుండా
నన్ను కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటున్నారమ్మా? నన్ను ప్రేమిస్తూ నా మెడలో కట్టిన తాళిని గౌరవిస్తూ ఆయన నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు నాన్న. చాలా అదృష్టవంతురాలు అమ్మా. నా దురదృష్టాన్ని అదృష్టం అనుకుని నువ్వు సంతోషించటం ఆనందంగా ఉంది నాన్న. అమ్మా, జైలర్ గారు వస్తారు, తొందరగా కానివ్వండి. అలాగే సార్. సరేనమ్మా. ఉంటాను నాన్న. నీళ్ళని అడిగినట్టు చెప్పమ్మా. ఉమ్. జాగ్రత్తమ్మా. ఏయ్ బుచ్చమ్మా, ఏయ్ బుచ్చమ్మా, నువ్విక్కడున్నావేంటి? నీకు కావలసిన వాళ్ళని ఎవరినో కలవాలన్నా? నీకు కావలసిన వాళ్ళు ఈ జైల్లో ఉన్నారా? మాట్లాడవేంటి? ఏమ్మా, వెళుతున్నావా? వెళ్తున్నాను బాబాయ్. నేను మీతో కలిసి మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబాయ్. నీ అభిమానం అమ్మా. సరే, వెళ్ళిరా. ఉమ్. అమ్మగారు, నేను కలవడానికి వచ్చింది ఆ సింగే బాబాయ్నే. సరే పద నాతోరా. అమ్మగారు నాన్నని కలవడానికి వచ్చినట్టున్నారు. నాన్న నన్ను ఈ అమ్మగారితో చూస్తే అమ్మగారికి అంతా తెలిసిపోతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? మేడం, మీరు మాట్లాడేటప్పుడు నేను పక్కనుంటే మేం ప్లాన్ చేసి మిమ్మల్ని తీసుకొచ్చామని అతనికి డౌట్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఆ లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే సెకండ్ సెల్లో అతను మీకు కనిపిస్తాడు. ఓకే. నేను వేసిన చిటిక సౌండ్ వినిపించలేదా? తాళం తీసిన గేట్ శబ్దం వినిపించలేదా? మళ్ళీ ఎందుకొచ్చావు? జైల్లో ఎలా ఉన్నానో చూడ్డానికొచ్చావా? నీ అంతు చూస్తానని బెదిరించడానికొచ్చావా? నిన్ను చూస్తుంటే జాలేస్తోంది నాకు. ఎవరి జాలి ఎవరి ఓదార్పులు నాకు అవసరం లేదు. నీకవసరం లేకపోవచ్చు, కానీ నీ తోడు, నీ ప్రేమ నీ వాళ్ళ కోసం.
సరదా కోసం ఎవ్వరూ నేరాలు చేయరు. తన అవసరాల కోసం చేస్తారు, తన వాళ్ళ కోసం చేస్తారు, బ్రతుకు తెరువు కోసం చేస్తారు. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు కూడా నీ వాళ్ల కోసమే నేరం చేసుంటావు. చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. నీ జీవితం జైల్లోనే మగ్గిపోతే నిన్ను నమ్ముకున్న వాళ్ల పరిస్థితి, నీ మీద ఆధారపడిపోయిన నీ వాళ్ల పరిస్థితి ఏంటో ఆలోచించావా? చేసిన నేరానికి శిక్ష పడకుండా నువ్వు తప్పించుకోలేవు. పోలీసులు అటెంప్టివ్ మర్డర్ కేసు కింద నిన్ను అరెస్ట్ చేశారు కాబట్టి నీకు జీవిత ఖైదు తప్పదు. జైల్లోనే నీ కథ ముగిసిపోతుంది. అదృష్టం కొద్దీ బతికుండగానే బయట పడినా ఆ ముసలి వయసులో నీ వాళ్లకి నువ్వు భారం కావడం తప్ప నీ వాళ్లకి నువ్వేమీ చేయలేవు. ఏ తల్లిదండ్రులకైనా తమ బిడ్డలు బావుండాలి, వాళ్ల భవిష్యత్తు బావుండాలి అని ఆశపడుతుంటారు, కష్టపడుతుంటారు. ఓ తండ్రిగా నీ పిల్లల కోసం నువ్వేం చెయ్యాలో, ఏం చెయ్యలేదో ఎప్పుడైనా ఆలోచించావా? నీ జీవితం ఎలాగో జైలు పాలైంది. కనీసం నీ పిల్లల జీవితమైనా బావుండాలని నీకనిపించలేదా? నువ్వు అప్రూవర్గా మారి నీ అంతట నువ్వే నేరం చేశావని ఒప్పుకుంటే $5 కోట్లు. ఈ 5 కోట్లు నీకిస్తాను. ఈ డబ్బుతో నీ పిల్లల లైఫ్ సెటిల్ అయిపోతుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అమ్మగారు పిల్లల గురించి చెప్పి నాన్నని ఆలోచనలో పడేశారు. నాన్న మా కోసం ఆలోచించి ఒప్పేసుకుంటారేమో. మీకోసం 4 గాజులు కొన్నానమ్మా. ఆ గాజులు నీకిద్దామనుకునే లోపే, అయ్యా నా గాజు నాకు ఇచ్చేయండి, అయ్యా అయ్యా నా గాజు నాకు ఇచ్చేయండి బాబు, బాబు నా గాజులు. డబ్బు కట్టలు చూసేసరికి వీడహం అణిగిపోయి ఆశగా మారిపోయాడు. అందుకే సైలెంట్ అయిపోయాడు. నేనిచ్చిన ఆఫర్కి టెంప్ట్ అయిపోయాడు. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడే దాన్ని ఉపయోగించుకోవాలి. ఆవేశంతోనో అహంకారంతోనో వద్దనుకుంటే ఆ అదృష్టమే నీ పిల్లలకి దురదృష్టంగా మారుతుంది. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, ఆలోచించుకో. దిస్ ఆఫర్ ఇస్ వ్యాలిడ్ ఫర్ ఓన్లీ 24 hours. Your time starts now.
అవును, ఉదయం ఏమన్నా? డబ్బుతో కొనలేనివి, డబ్బుతో విలువ కట్టలేనివి, డబ్బు కోసం వదులుకోలేనివి కొన్ని ఉంటాయి అమ్మగారు. డబ్బు అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది కానీ అనుబంధాలన్నింటినీ తెచ్చి ఇవ్వలేవు అమ్మగారు. డబ్బుతో అన్ని కొనలేవన్నావు కదూ. గొంతు చించుకుని అరిచేవాడు డబ్బు కట్టలు చూడగానే గొంతులో తడ ఆరిపోయినట్టు ఎలా సైలెంట్ అయిపోయాడో చూసావు కదా. డబ్బుతో వాడి ఆహాన్ని, పొగరుని, వాడి గర్వాన్ని, వాడి జీవితాన్ని కొనేశాను. చూసావుగా. ఇప్పుడేమంటావు? నీతి అని, నిజాయితీ అని, ఆత్మగౌరవం అని, ఆత్మాభిమానం అని ఎన్ని కబుర్లు చెప్పాడు. పేదవాళ్లు పడిపోయేది పచ్చ నోట్లకే. అర్థమైంది కదా.